అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ నడిపినటువంటి బుజ్జిని చూసేందుకు ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున బాయ్స్ కాలేజ్ గ్రౌండ్కు వచ్చి చేరుతున్నారు. వారంతా కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చూసినటువంటి బుజ్జి వాహనం ఇప్పుడు కళ్ళెదుటే కనిపిస్తున్న నేపథ్యంలో వారంతా ఇక్కడికి వచ్చేసి పూర్తిగా బుజ్జిని చూస్తూ బుజ్జితో ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏం పేరు? విష్ణు నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మామ్నగర్ నుంచి లోకల్. ఎట్లా అనిపిస్తుంది సినిమాలో చూసిన వాహనం ఇప్పుడు మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా ఇంత మంచి కార్ని మేము చూసాం కూడా అనుకోలేం. ప్రభాస్ నటించిన సినిమాలో కార్ ఉంది. ఆ కార్ని మేము రియల్ గా చూసా కూడా అనుకోలేం. మామ్నగర్కి తెచ్చినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ కార్ చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. సినిమాలో చూసినట్టే ఉందా? అవును, పెద్దగా ఉంది. ఇక్కడ సినిమాలో ఇంకా చిన్నగా కనిపిస్తుంది కానీ హైలైట్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్? పెద్ద ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ మహబూబ్ నగర్. ఎట్లా ఉంది వెహికల్? బాగుంది. మీరు వెహికల్ చూడడానికి వచ్చారు? అవును, మా బాబుకి చూడించడానికి వచ్చినాం. సినిమాలో చూసిన నాన్నతో వెళ్ళి సినిమా చూసిండు, సో ఇంకా చూద్దాం ఇక్కడ పెట్టిందని తెలిసి వచ్చినాం చూడడానికి. చాలా హ్యాపీగా ఉంది, చూడడానికి హ్యాపీగా ఉంది. సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది? సినిమాలో చూసినట్టే. మీరు చెప్పండి. ఈ ఊరే. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సినిమా చూసావా? సినిమా చూసాను. వెహికల్ చూడడానికి వచ్చావా? వెహికల్ చూడడానికి వచ్చాము. సో చూస్తున్నాం ఇక్కడికంతా కూడా వచ్చిన ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడి నుంచి? మహబూబ్నగర్ అండి. చాలా మంచిగా అనిపిస్తుంది భోజనం చేయడం. సినిమాలో చూసాం, ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. నాగార్జున గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి, వారు కూడా మన మహబూబ్నగర్ చెందినవారు కాబట్టి థ్యాంక్స్. సో చూస్తున్నాగా మొత్తం ఇక్కడికి వచ్చిన వారంతా కూడా పూర్తిగా హ్యాపీగా ఉన్నారు. బుజ్జిని లైవ్లో చూసినటువంటి ఫీలింగ్ని వారు మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. బుజ్జి సినిమాలో చూసిన కంటే ఇక్కడ లైవ్లో చూస్తే ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటూ కూడా వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ప్రస్తుతం కల్కి సినిమాలో భైరవ క్యారెక్టర్లో ప్రభాస్ నడిపినటువంటి బుజ్జి వాహనం మహబూబ్నగర్ పట్టణానికి వచ్చి చేరుకుంది. ప్రస్తుతం బుజ్జి ప్రజెంట్ మన ముందుంది. ఒక్కసారి బుజ్జిలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్లో అనేక స్టంట్లు వేయడం జరిగింది. ఇదే వెహికల్ని నడిపిస్తూ అనేక చేజింగ్లు, అనేక ఫైటింగ్లు కూడా చేయడం జరిగింది. చాలా ఫీచర్స్ అయితే ఈ బుజ్జి వెహికల్లో ఉన్నాయి. సో ప్రజెంట్ మన కళ్ళ ముందు ఉంది బుజ్జి. ఒకసారి చూద్దాం బుజ్జిలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా డ్రైవ్ చేశారు ప్రభాస్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ ప్రభాస్ గారు ఇక్కడే కూర్చొని నడిపించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ వాహనాన్ని నడిపిస్తూనే పూర్తిగా అనేక చేజింగ్లు, అనేక ఫైటింగ్లు. కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషించిందో బుజ్జి వెహికల్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ప్రభాస్ ఈ వెహికల్ పై డ్రైవింగ్ చేస్తూ అనేక చేజింగ్లు, ఫైటింగ్లు చేశారు. వెహికల్లో చూసినట్టయితే పూర్తిగా మామూలు వెహికల్కి ఉన్నట్టుగానే ఒక స్టీరింగ్ ఉంది, ఒక 3 LED స్క్రీన్స్ ఉన్నాయి. ఈ పక్కనే ఒక యాక్సిలేటర్, అదేవిధంగా ఒక బ్రేక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్, ఎలక్ట్రిక్ వాహనం. పూర్తిగా దాదాపుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటూ కూడా ఈ వెహికల్ని తయారు చేసినటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా ఫీచర్స్ ఉన్నాయి, మామూలు కార్లలో కంటే చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు హార్న్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఏసీసీ ఆఫ్ అనేటివి చాలా చాలా సిస్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను దేన్ని కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, దేన్ని కూడా టచ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక ఎలక్ట్రిక్ వెహికల్, కంప్లీట్గా చాలా డిఫరెంట్ వెహికల్ కాబట్టి చూస్తున్నాం. ఇక్కడ LED లైట్స్కి సంబంధించి కూడా ఫ్రంట్, టాప్, క్యాబిన్కి సంబంధించి కూడా ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో చాలా క్రేజీ ఉంటుంది ఈ వెహికల్. సినిమా మొత్తంలో కూడా ఈ వెహికల్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ప్రభాస్ ఎంతగానో ఆకట్టుకున్నాడో ఫ్యాన్స్ని, ఈ వెహికల్ కూడా పూర్తిగా అందరినీ అంతే ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మహబూబ్నగర్ పట్టణానికి సినిమా డైరెక్టర్ నాగశ్విన్తో పాటు ఈ వెహికల్ రావడం జరిగింది. ఈ వెహికల్ వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి కల్కి సినిమా చూసిన ప్రేక్షకులు కావచ్చు, అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా
పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ఈ వెహికల్ని చూస్తూ ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. సినిమాలో చూసుకున్నట్టయితే కేవలం 2 tons వెయిట్తో ఉన్నటువంటి ఈ వెహికల్ రియల్లో చూసుకున్నట్టయితే 6.5 tons వెయిట్తో ఉందంటూ కూడా నిర్వాహకులు తెలియజేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ప్రభాస్ నడిపినటువంటి వాహనం సినిమాలో ప్రభాస్ ఏదైతే క్యారెక్టర్ రోల్ చేసాడో బుజ్జి మీరు చూస్తున్నారు, బుజ్జి ఇక్కడే ఉంది. ప్రభాస్ ఏది చెప్తే అది చేసేటటువంటి బుజ్జి కూడా ఇక్కడే ఉంది. సో బుజ్జితో కూడినటువంటి ఈ వెహికల్ అంతా కూడా క్రేజీగా ఉంది. మహబూబ్నగర్ పట్టణంలో ప్రజెంట్ ఈ వాహనం ఉంది. సో పూర్తిగా అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. సో చూస్తున్నారుగా కల్కిలో బుజ్జి వెహికల్ ఇది RTV స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా మీకు చూస్తున్నాం. బుజ్జిలో అనేక ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నేనైతే దేన్ని టచ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉంది. అన్ని డిఫరెంట్ ఆప్షన్స్తో కూడుకొని ఈ వెహికల్ అయితే ఉంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కల్కి 2898 AD సినిమాలో సినిమా హీరో ప్రభాస్తో పాటు పూర్తిగా ప్రేక్షకులను అందరినీ ఎంతగానో ఆకట్టుకుని సినిమా మొత్తంలో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి బుజ్జి వాహనం ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణానికి చేరుకుంది. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని బాయ్స్ కళాశాల గ్రౌండ్ వద్ద బుజ్జి వాహనాన్ని ఉంచడం జరిగింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వారంతా కల్కి సినిమా చూసిన వాళ్ళంతా కూడా బుజ్జిని లైవ్లో చూస్తే ఎట్లా ఉంటుందంటూ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం మనం ఇక్కడే బుజ్జి కల్కి సినిమాలో ఉన్నటువంటి బుజ్జి వాహనం మన కళ్ళెదుటే ఉంది. పూర్తిగా ఏ వాహనానికైనా దాదాపుగా 4 wheels ఉంటాయి, కానీ ఈ బుజ్జి వాహనానికి 3 wheels ఉన్నాయి. చాలా బిగ్గెస్ట్ సైజ్లో ఈ టైర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా సినిమాలో ఏ విధంగానైతే ఈ బుజ్జి వెహికల్ ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అదే రకమైనటువంటి వెహికల్ కనిపిస్తుంది. ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి బుజ్జి వాహనం వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి బుజ్జి వెహికల్లో సెల్ఫీలు తీసుకుంటున్నారు. చూస్తున్నాం బుజ్జి వాహనంలో కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో మాట్లాడినటువంటి బుజ్జి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వాహనం మొత్తం కూడా ఇక్కడ ఉంది. వాహనంలో సినిమాలో ప్రభాస్ ఈ వాహనం ఎక్కిన తర్వాత అనేక ఫైట్ సీన్స్, చేజింగ్స్ అవన్నీ ఎక్సెట్రా ఉంటాయి. సో ఈ రకమైనటువంటి వాహనం ఎట్లా తయారు చేశారు, ఎట్లా ఉంటుందంటూ ఆ సినిమాలో ఈ వెహికల్ని చూస్తేనే ఒక క్రేజీ ఫీలింగ్ ఉన్నది అభిమానులందరిలో. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ స్టీరింగ్ ఎవరైతే ప్రభాస్ ఇక్కడే ఎక్కి డ్రైవ్ చేసినటువంటి స్టీరింగ్ సీట్ బ్యాక్ సైడ్ సినిమాలో అయితే మనకి ఇంకో సీట్ కనిపించలే, కానీ లైవ్లో అయితే ప్రభాస్ వెనకాల కూడా ఇంకొక సీట్ కనిపిస్తుంది. ప్రభాస్ ఏదైతే కల్కి సినిమా తీయడం జరిగింది, సీక్వెన్స్ 1లో అయితే ఈ వాహనం మొత్తంలో ప్రభాస్ మాత్రమే కనిపించాడు. సీక్వెన్స్ 2 వస్తుంది, కల్కి 2 వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఇంకో సీట్ ఉంది. ప్రభాస్తో పాటు ఈ వెహికల్లో ఎవరు జర్నీ చేయబోతారనేటటువంటి ఆసక్తి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వెహికల్ మొత్తం చూసుకున్నట్టయితే 6.5 టన్నుల బరువు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 7 కోట్ల పైచిలుకు వ్యయమైనట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2019 నుంచే ఈ వెహికల్కు డిజైన్ స్టార్ట్ చేశారు, కానీ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఏదైతే కల్కి సినిమాకు సంబంధించి మహబూబ్నగర్కు సంబంధించినటువంటి డైరెక్టర్ నాగశ్విన్ కల్కి సినిమాను తెరకెక్కించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఫేమస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. సో ఈ నేపథ్యంలో అభిమానులందరికీ కూడా బుజ్జి వాహనాన్ని చూపించేందుకు సినిమా యూనిట్ అంతా కూడా సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ బుజ్జి వాహనాన్ని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వివిధ దేశాలకు తీసుకెళ్ళినటువంటి బుజ్జి వాహనం ఇప్పుడు ఇక్కడికి మహబూబ్నగర్ పట్టణానికి రావడం జరిగింది. చూస్తున్నాం బ్యాక్ సైడ్ సింగిల్ వీల్ కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ 2 wheels చూసాము, బ్యాక్ సైడ్ కేవలం సింగిల్ వీల్ మాత్రమే కనిపిస్తుంది. సో చూస్తున్నాం మొత్తంగా చాలా సినిమాలో ఏ రకంగానైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే వెహికల్ ప్రస్తుతం మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా వచ్చారు. సో పాలమూరు జిల్లా అని పేరు చెప్పగానే పూర్తిగా వెనకబడిన జిల్లా, వలసల జిల్లా అనే పేరు వినిపిస్తుంది, కానీ పాలమూరు జిల్లాలో కూడా ఎంతోమంది ఆనిముత్యాలు ఉన్నారనేది మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా రంగంలో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కూడా
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినవాడే. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టినటువంటి కల్కి సినిమాను తెరకెక్కించినటువంటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ది కూడా పాలమూరు జిల్లానే. ఈరోజు నాగ్ అశ్విన్ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో థియేటర్ దగ్గరికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులంతా కూడా నాగ్ అశ్విన్ని చూసేందుకు కలిసేందుకు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా ఈ బుజ్జి వాహనం దగ్గర కూడా అంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. కల్కి సినిమాలో ఉన్నటువంటి బుజ్జి వాహనం ఇక్కడికి వస్తుంది అన్న విషయం తెలుసుకున్నటువంటి ప్రభాస్ అభిమానులు కావచ్చు, కల్కి సినిమా చూసిన వారంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. సో మొత్తంగా ఈ వాహనాన్ని చూసేందుకు ఇక్కడ నుంచి సెల్ఫీలు తీసుకునేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆనంద్ గారు ఉన్నారు. అసలు ఈ బుజ్జి వాహనాన్ని తయారు చేయాలనేటువంటి థాట్ ఎవరికి వచ్చింది, ఎట్లా ఈ ప్రాసెస్ మొదలు పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని కిలోల వెయిట్ ఉంది, మరిన్ని వివరాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఎన్ని డేస్ పట్టింది, ఎన్ని ఇయర్స్ పట్టింది ఈ బుజ్జి వాహనం తయారు చేయడం? అంటే ఒరిజినల్ వెర్షన్ వచ్చేసి మనకి 2019 నుంచి కూడా డిజైన్ ప్లానింగ్లోనే ఉన్నారు. అండ్ ఫైనల్గా చాలా డిజైన్స్ అనుకున్నారు. ఫైనల్గా 2021లో మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియాని, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి ఒక డిజైన్ ఫైనల్ చేశారు. అండ్ డిజైన్ ఫైనల్ చేసిన తర్వాత మేకింగ్ స్టార్ట్ చేసాం. అండ్ మేకింగ్ స్టార్ట్ చేసి ఒక ఫుల్ వెర్షన్ వచ్చిన తర్వాత మనకి మొత్తం అసెంబ్లీ జరిగిన తర్వాత దాన్ని మూవబుల్ చేయాలనే థాట్ మన డైరెక్టర్ నాగేశ్వరన్ గారికి కనిపించింది. దాని తర్వాత చాలామంది ఇంజనీర్స్ని కలిశారు, బయట చాలా కంపెనీస్తో టైఅప్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ మహేంద్ర ఆనంద్ గారితో వాళ్ళకి ట్వీట్ చేయడం జరిగింది నాగి గారు. సో డైరెక్టర్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఆయన కూడా 2 అవర్స్లో రిప్లై ఇవ్వడం జరిగింది, రెడీ చేద్దామని చెప్పి. ఆయన టీంని పంపించారు. అండ్ టీంని పంపించి అంతా వర్కౌట్ అయిన తర్వాత మార్చ్ 2022లో దీన్ని అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే మూవబుల్ వెహికల్ ఉందో దాన్ని తయారు చేయడానికి ఓకే అయింది. 2024లో మీరందరూ చూసింది మనకి రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ గారు ఏదైతే మనకి బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారో, సో అక్కడ వరకు కూడా మహేంద్ర వాళ్ళతో జర్నీ సాగుతూనే ఉంది. మాది మహేంద్ర అండ్ జయం కోయంబత్తూర్ టీం. అంటే 2019 అప్పటికి సినిమా స్టోరీ కానీ కల్కికి సంబంధించి కేవలం కల్కి మూవీ గురించే ఈ వెహికల్ డిజైన్ చేశారు. అవును, పర్టికులర్గా కల్కి మూవీ గురించి సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్కి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో. ఆ క్యారెక్టర్కి డిఫరెంట్ వెహికల్స్ అని ప్లాన్ చేసుకున్నారు. అండ్ ప్రభాస్ గారికి ఏదైతే భైరవ క్యారెక్టర్ ఉందో దానికి సపరేట్గా ఒక వెహికల్ ఉండాలి, అది కొంచెం యూనిక్గా అంటే రెగ్యులర్గా కాకుండా యూనిక్ స్పెషల్ స్టైల్లో ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు ముందు నుంచి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ మీద కూర్చొని ఉన్నారు. అంటే దీంట్లో మొత్తం చాలా ఫ్యూచర్స్ ఉన్నట్టున్నాయి. ఆ ఫ్యూచర్స్ అన్ని కూడా డైరెక్టర్ నాగేశ్వన్ గారు వారు ఒక్కరే ఆలోచన లేకపోతే ఇంకెవరైనా ఆలోచన? డెఫినెట్లీ నాగి గారి ఐడియానండి. అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్షన్ డిజైనర్స్ వాళ్ళందరివి యాడ్ ఆన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని కేజీల వెయిట్ ఉంది, ఎంత ఖర్చు అయింది? అండ్ మనకి మూవీలో వాడింది అయితే 2 టన్ ఉంటుందండి. అండ్ పర్టికులర్గా ఈ వెహికల్ అయితే 6.5 టన్ ఉంటుంది. అండ్ ఇది ప్రాపర్గా ఎలక్ట్రికల్ వెహికల్. అండ్ టైర్స్ వచ్చేసి సియట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఎంత ఖర్చు వచ్చింది? 7 CR వరకు ఖర్చు వచ్చింది ఈ వెహికల్కి. ఒకసారి మాకు ఇందులో ఏమైనా ఫ్యూచర్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అంటే ఈ వెహికల్లో ఫ్యూచర్స్ అంటే మనకి ఓకే ఇందులో అంటే మనకి రెగ్యులర్గా ఇది స్టీరింగ్ కూడా ఎలా అంటే మనకి స్పోర్ట్స్ కార్స్లో ఏదైతే ఉంటుందో రేసింగ్ కార్స్లో దానికి సంబంధించిన స్టీరింగ్. ఇది రెగ్యులర్గా యాక్సిలేటర్ అండ్ బ్రేక్ ఇవి. అండ్ ఈ మానిటర్స్ దేనికి పెట్టారు అంటే మనకి మీరు లోపలికి వెళ్ళొచ్చు. మానిటర్స్ దేనికి పెట్టారంటే మనకి ఇప్పుడు వెహికల్ రివర్స్కి వాటికి సైడ్ మూమెంట్స్కి వాటికి మనకి కెమెరాస్ ఉన్నాయి. 360 degrees కెమెరాస్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఈ పైప్స్ ఏవైతే మీకు కనబడుతున్నాయో ఎయిర్ కండిషన్ పైప్స్ అండి ఇవన్నీ. అండ్ దీనికి మనకి హెడ్ లైట్స్ ఉన్నాయి, రివర్స్ లైట్స్ ఉంటాయి, సైడ్ లైట్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి గేరు, ఆటో గేర్ యాక్చువల్లీ ఎల్లో కలర్ వచ్చి గేరు. అండ్ దిస్ వచ్చి ఎయిర్ కండిషనల్ ఫ్యాన్ ఎయిర్ కండిషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి క్యానోపీ ఓపెనింగ్ కోసం పెట్టుకునేదండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ 2 వచ్చేసి ఏసీ మన డ్రైవర్ సీటింగ్ ఉంటుంది. అండ్ 2 వచ్చి ప్యాసింజర్ సీట్ ఉంటాయి. మిగతా విండ్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్యాటరీకి కూలింగ్ పర్పస్ అని చెప్పి పెట్టారండి. చాలా కనిపిస్తున్నాయి, ఫ్రంట్ టాప్ అవన్నీ లైట్ స్విచ్చెస్ అవన్నీ.
కూడా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఈవెంట్స్. ఇది ఇప్పుడు మనకి డ్రైవ్ బటన్ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ బటన్ ఏదంటే అది ఆన్ చేసిన తర్వాత డ్రైవ్ మోడ్ ఆన్ అవుతుంది. అండ్ పక్కన స్టీరింగ్ ఏంటంటే మన కార్స్లో ఏంటంటే స్టీరింగ్ మనకి నార్మల్గా ఉంటాయి, అంటే రెగ్యులర్గా కీ ఆన్ చేస్తే స్టీరింగ్ తిరుగుతుంది. బట్ ఇందులో ఏంటంటే స్టీరింగ్ ఆపరేట్ అవ్వాలంటే ఆ స్టీర్ బటన్ కూడా మనం రొటేట్ చేసి అది ఆన్ అయిన తర్వాతనే ఇది రొటేట్ చేయగలం. అండ్ మన రెగ్యులర్ కార్స్లా కాకుండా ఈ కార్లో ఏంటంటే ఫ్రంట్ వీల్స్ స్టీరింగ్ డిపెండెంట్ కాదండి, బ్యాక్ రియర్ వీల్స్ స్టీరింగ్ ఆపరేటింగ్ అవుతుంది. అంటే మినిమం స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్ళదు? 40 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్ళచ్చు. టెస్ట్ రైడ్ జరిగిందా? మామూలుగా అన్ని కోయంబత్తూర్లో ఒక ట్రాక్ ఉందండి, అంటే రేసింగ్ ట్రాక్ ఉంది. ఆ రేసింగ్ ట్రాక్లో దాదాపుగా ఒక 10-15 రోజులు టెస్ట్ ట్రయల్స్ అన్ని చేశాకే బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇక్కడ మహబూబ్నగర్? 1 డే అండి. ఈరోజు ఇంతకు ముందు మనం ఎంటైర్ 52 డేస్ ఓవరాల్గా మనకి ఇండియా టూర్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చి అండ్ రిలీజ్ తర్వాత కోస్తా ఆంధ్ర మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చాం. ఇండియాతో పాటు వేరే దేశాల్లో కూడా బుజ్జి తీసుకెళ్లారంటారు, నిజమేనా? లేదండి, ఇప్పటివరకు అవుట్ ఆఫ్ సిటీ అయితే ఎక్కడికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళలేదండి, విత్ ఇన్ ఇండియాలోనే తిరగడం జరిగింది. ఎక్కడెక్కడ తిరిగారు సార్? కానీ మన మూవీ మాత్రం వరల్డ్ వైడ్ తీసుకెళ్ళింది, బుజ్జిని మాత్రం అంతే ఫేమస్ చేసింది. ఇప్పటిదాకా బుజ్జిని ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ మనం తీసుకెళ్ళింది తమిళనాడు తీసుకెళ్ళాం, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ అండ్ రాజస్థాన్, పంజాబ్ అండ్ మళ్ళీ తర్వాత మళ్ళీ హైదరాబాద్ అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం మొత్తానికైతే బుజ్జి వాహనం అయితే మహబూబ్నగర్ పట్టణానికి వచ్చి చేరింది. ఈ రోజంతా కూడా ఈ 1 డే బుజ్జి వెహికల్ ఇక్కడనే ఉంటుంది అనేది ఆనంద్ గారు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే దాదాపుగా ఈ బుజ్జి వాహనం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అభిమానులందరిలో కూడా కొత్త జోష్ నిండింది. ఎందుకంటే కల్కి సినిమాలో ప్రభాస్కు ఎంతైతే క్రేజ్ ఉందో భైరవ నడిపినటువంటి వాహనం బుజ్జి, కాబట్టి ఈ బుజ్జికి కూడా అంతే క్రేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభాస్ అభిమానులు కావచ్చు, కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా బుజ్జి లైవ్లో అదే రేంజ్లో ఉంటుందా, అదే వెయిట్లో ఉంటుందా, అదే స్టైల్లో ఉంటుందా, ఎట్లా ఉంటుంది అనేటటువంటి చూడ్డానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి మొబైల్ ఫోన్లలో బుజ్జిని ఫోటోలు తీసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి సెల్ఫీలు కూడా తీసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.